ఫ్రెండ్స్, ఈరోజైతే చాలా చాలా షేమ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నేను మీకు చాలా సీక్రెట్సే షేర్ చేయబోతున్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ సుజాత కూడా ఉండాలి. ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా వచ్చారో వెల్కమ్ టు గుర్రం సుజాత వ్లాగ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది లవ్ స్టోరీ పార్ట్ 4 అన్నమాట. ఎవరైతే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసమని ఇది నేను చాలా పార్ట్స్ తర్వాత పెడదాం అనుకున్నాను. బట్ మీ అందరి యొక్క ఆతృత కోసం నేను ఈ లవ్ స్టోరీ పెట్టేశాను. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ అనమాట. ఏంటంటే నేను పెళ్లి చేసుకున్నది మరి చాలా షేమ్గా అనిపిస్తుంది, షై ఫీలింగ్ వస్తుంది. బట్ అయినా నేను మీకు చెప్తాను. మాట ఇచ్చాను కదా, మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడడం సుజాతకి చాలా అలవాటు. ఫ్రెండ్స్, నేను మేనబావనే పెళ్లి చేసుకున్నాను. మేనబావకి మరదలకి మధ్య లవ్ స్టోరీ ఏముంటుంది? ఆల్రెడీ పెద్దలు కుదిరిచేస్తారు, ఇంకా పెళ్లి చేసేస్తారని అనుకుంటారు కదా. అయితే మా అత్త వాళ్ళది వరంగల్ అన్నమాట, మేమేమో మనుగూరు. అయితే ఈ వరంగల్కి మేము ఎక్కువగా వెళ్ళే వాళ్ళం కాదు. ఏదైనా పని అవసరాలు అట్లా ఉంటే డాడీ ఒక్కరే వెళ్ళేవాళ్ళు అనమాట. వెళ్ళి వచ్చేవాళ్ళు. నాన్న వాళ్ళ అక్కగారు కదా, నాన్నగారు ఒక్కరే వెళ్ళేవారు. ఇంకా వాళ్ళకి వ్యవసాయం పనులు ఉంటాయి. వ్యవసాయం పనులు తను చదువుకునేవాడు కదా, అక్కడ తను బిజీ, ఇక్కడ నేను బిజీ అన్నమాట. అంటే మేము ఎక్కువ ఊరికి వెళ్ళే వాళ్ళం కాదు. నాన్నగారే వెళ్ళి వస్తూ ఉండేవారు. 1-2 సార్లు ఏమో వెళ్ళామట చిన్నప్పుడు. బట్ అంతగా తెలియదు అనమాట. ఇంకా ఎప్పుడంటే మా అక్కయ్య పెళ్ళి ఉంటే అక్కయ్య పెళ్ళికి మా వారు వచ్చారనమాట. అప్పుడు అంత ఏం తెలీదు, చిన్నవాళ్ళం. అంటే అరే మీ మరదలరా, అదేరా నీ పెళ్ళాం రా, అదేరా నీ పెళ్ళాం అని మా బావగారు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారట. చెప్తే తను కూడా అంటే అది నాకు పెళ్ళైన తర్వాత తను షేర్ చేశారనమాట. అయితే ఆ తర్వాత నాకు కూడా అప్పుడు బావా అని పిలవడం కూడా రాదన్నమాట. అయితే అలాంటి ఏజ్ అనమాట, చిన్న ఏజ్. అక్కయ్య పెళ్ళికి వచ్చారు. నేను కలిసి నీళ్లు మోసాము, మాట్లాడే వాళ్ళని. ఇంకా నీళ్ళు మోస్తూ ఉంటే నువ్వు 2 బిందెలు మోసాము, నేను 10 బిందెలు మోసానని కొట్టుకునే వాళ్ళము, తిట్టుకునే వాళ్ళము. డాడీకి మాట్లాడడం అంటే కొంచెం డాడీ హిట్లర్ అని మీకు చాలాసార్లు చెప్పినా కదా. అయితే ఎంత మేనబావ అయినా, ఎంత మేనత్త కొడుకైనా ఇట్లా మాట్లాడడం ఇష్టం ఉండేది కాదనమాట. అయితే అలా ఉండేది. అంతే, అక్కయ్య పెళ్ళి అయిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను సేమ్ క్లాస్మేట్స్. తను పెద్దవాళ్ళు, బట్ పల్లెటూరు వాళ్ళు లేట్గా స్కూల్కి వెళ్తారు కదా. మా అమ్మ తొందరగా స్కూల్కి పంపించింది. తను ఇద్దరము 7th క్లాసే అనమాట. అయితే ఆ 7th క్లాస్లో ఎందుకు వచ్చారు ఇక్కడికి, మా ఊరు వచ్చారు. వచ్చేటప్పుడు చాలా పెద్ద నల్లి అండి, బండ నల్లి, ముచ్చు. అంత ముచ్చైనా కూడా లోపల కొన్ని ఉంటాయి కదా, ఎంత ముచ్చైనా నా కోసం లవ్ లెటర్ రాసి తీసుకొచ్చారు తెలుసా. అయితే ఎవరూ లేనిది చూసి మా చెల్లికి ఇచ్చి, అది మీ అక్కకి ఇవ్వవే అనిస్తే మా చెల్లి నాకు ఏం చేసింది తెలుసా ఫ్రెండ్స్? ఆ లెటర్ తీసుకొచ్చి ఇదేం లెటర్, అది చదివి వినిపిస్తావా లేదా అని అంటే చాలా షేమ్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అసలు. అయితే ఆ లవ్ లెటర్ తీసుకొచ్చి మా చెల్లి నాకు ఇచ్చిందనమాట. ఇచ్చిన దగ్గర నుండి అది నన్ను బ్లాక్మెయిల్ చేసేది. నేను నాన్నకి చెప్తావు, ఇది అక్కకి బావేదో లెటర్ ఇచ్చాడు, అది చెప్తా కానీ బ్లాక్మెయిల్ చేసేది. నాన్నకి చెప్తే తంతడనే భయంతో నేను ఉండేదాన్ని అనమాట. అంటే తను పెద్దవాడు అని చెప్పినాను కదా, నాకంటే 5 years పెద్దవాడు. 5 కాదు ఫ్రెండ్స్, 6 years పెద్దోడు నాకంటే. కాబట్టి లవ్ లెటర్ రాయడం తనకి ఈజీ. నేనే చదువుకునేది 7th క్లాస్, ఆయన చదివేది 7th క్లాస్. బట్ అయినా కూడా తను పెద్దవాడు కాబట్టి తనకి అట్లా పెద్దవాళ్ళు అయినాక అట్లా ఫీలింగ్స్ ఉంటాయి కదా, అట్లా ఇచ్చేవాళ్ళు అనమాట. అది బ్లాక్మెయిల్ చేసి 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 చంపేసేది నన్ను. ఆ లెటర్ తీసుకుపోయి ఎక్కడో పొయ్యిలో పడేశాను నేను భయానికి. ఏదో ఒకరోజు బాంబు పేల్చేటట్టుంది, నాన్న తెలిస్తే చంపేస్తాడు నన్ను అని. ఆ తర్వాత మాకు ఏం చేశారు చెప్పాను కదా చాలాసార్లు, అక్కయ్య కొడుకు తనకి సంబంధాలు చూశారనమాట మా మామయ్య గారు. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ అయిపోయింది అనమాట. మా సారు చాలా చిన్నోడు.
ఇంకా తనకు ఒక్కడికి పెళ్ళి అయితే ఇంకా మా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోతాయి. ఎవరికి వాళ్ళకి చేనులు, చెలకలు, పొలాలు అంటారు కదా, అవన్నీ పనిచేసి ఇంకా మేము రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి మా వారికి సంబంధాలు చూస్తూ ఉన్నారు. మీకు తెలిసి అంటే చెప్పొచ్చో లేదో, ఇట్లా పర్లేదు అన్నీ మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటారు. అయితే ఏం చేశారంటే మా సారు అది తను పెద్దవాడు కదా, కొంచెం పెద్దవాడు, నేనేమో 7th క్లాస్. అంటే నేను ఇంకా పెద్దవాళ్ళు అవ్వలేదన్నమాట. ఐ మీన్ మెచ్యూర్ అవ్వలేదన్నమాట. అప్పుడే మరి వాళ్ళకేమో వాళ్ళ అక్కయ్య కొడుకు, తమ్ముడు అంటే మా నాన్నగారికి 5 కూతుర్లు. మరి ఏమైందిరా, ఇస్తావా, మీ బావగారు సంబంధాలు చూస్తున్నారు, బాబుకి పెళ్లి చేస్తారట అని అత్తమ్మ చెప్పిందనమాట. చెప్తే అమ్మ బాబాయ్ ఎలాగో నేను నా బిడ్డను మా అక్కకి ఇచ్చేయాలి, మా అక్క కొడుకుకి ఇచ్చేయాలి, అమ్మ సంబంధాలు చూస్తే ఎట్లా అని మా నాన్నగారు నా పెళ్లి చేసేసారనమాట మా ఆయనకి ఇచ్చే. అంటే ఇంకా మాట్లాడుకోవడం అలా ఎంగేజ్మెంట్ చేసుకోవడము, కట్నం మాట్లాడుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. ఇందులో 1 ఇయర్ పట్టింది. ఈ 1 ఇయర్ పట్టడం వల్ల 8th క్లాస్ అయిపోయిందనమాట. పెళ్ళి చేశారు, అక్కడికి వెళ్ళిపోయాను. ఇంకా ఇదన్నమాట నా రొమాంటిక్ లవ్ స్టోరీ. అర్థమైందా? ఎంత మేనబావైనా చిన్న లవ్ స్టోరీ అనేటువంటిది అట్లా ఉండిపోయింది లైఫ్లో. ఇంకా అవి గుర్తొస్తే చాలా స్వీట్ మెమరీస్ అనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటిదంటే, నేను ఇవాళ చాలా షార్ట్స్ పెట్టాను. అసలు ఆ షార్ట్స్ పెట్టేటప్పుడు ఏమన్నారంటే, అసలు ఎందుకే ఇట్లా చేస్తున్నావు, ఇదేదో 20 years బ్యాక్ చేస్తే బాగుండేది కదా, ఇంకా అప్పుడు అసలైన ఏజ్ కదా, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళమని. తను కొంచెం కోపంగా మనసులో ఆ మాటలలో అర్థమైపోయింది కదా, కొంచెం ఇంకా ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అప్పుడు. అంటే తెలియదు కదా, ఆ రోజులే వేరు. లోపల ఏమున్నా కూడా అది ఇప్పుడు అందరూ చేసేది అదే. ఇప్పుడు మనసులో హ్యాపీగా ఉండడం అనేటువంటిది, ఏ తప్పు చేయొద్దు, హ్యాపీగా ఉండాలి అనేటువంటిది అది ఇప్పుడు వాడుకలోకి వచ్చింది. ఆ రోజులలో ఓర్ని మాట్లాడిన తప్పే, పాట పాడిన తప్పే, డ్యాన్స్ చేసిన తప్పే, ఏదైనా తప్పే అనేటువంటి రోజులు. అందులో ఒకటి మళ్ళీ నాన్న హిట్లర్ అనమాట. అది ఆ ఉద్దేశంతో నేను చాలా చాలా లాస్ అయ్యాను. అదేదో యూట్యూబ్ పుణ్యమా అని నిజం. కాకపోతే మా సారు కెమెరా ముందుకు రారు కానీ తిడతారు ఒక్కొక్కసారి. అంటే బయటికి వెళ్తే సమాజం ఇప్పుడు అందరు ఒకలాగా ఉండరు కదా, ఏంట్రా మేము పెళ్ళాము ఇట్లా అంటారు కదా, చాలా ఇబ్బంది పడతారు. కానీ నాకు తెలుసు, నా మనస్సాక్షి తెలుసు, ఆయనకు అసలు నచ్చకపోతే నన్ను యూట్యూబే చేయనిచ్చేవాడు కాదు. అసలు నా షార్ట్స్ చూసి ఆయన చాలా మురిసిపోతారు. బాగున్నవే ఒక్కొక్కసారి అంటారు. నేను మొన్న కూడా చెప్పిన కదా, మరి నీకు ఇంత నచ్చింది కదా, నువ్వు కూడా నాతో యూట్యూబ్ చేయొచ్చు కదా, ఒక్కొక్కసారి రావచ్చు కదా అని చెప్పేసి అడిగితే వస్తాలే అని అన్నారు మొన్న. అంటే చాలా సంతోషంగా అనిపించింది. కానీ మళ్ళీ అడిగితే ఇంకా వద్దులే, సెట్ కాదు, నేను కెమెరా ముందుకు రాను, నువ్వు చేసుకో అని అన్నారు. అసలు షార్ట్స్ చూసి ఆయన మురిసిపోతారు తెలుసా, నా షార్ట్స్ చూసి ఆయన మురిసిపోతారు అసలు. మళ్ళీ అంటే ఒక్కొక్కసారి అట్లా ఇండివిజువల్గా కూర్చొని చూస్తూ ఉంటారు. నేను బట్టలు ఉతకడం, వంట చేయడం ఇలాంటి పనులు చేసుకుంటూ ఆయన మొహం చూస్తా కదా, మురిసిపోతారు. ఎస్, ఎందుకండి, మన మనసుకు తెలుసు మనం ఏంటనేది. నా షార్ట్స్ నేను చూసుకొని అసలు నేనేనా అనిపిస్తుంది. చాలామంది అంటే నవ్వే వాళ్ళు ఉంటారు, నవ్వనియండి, నవ్వితే వాళ్ళకి ఆరోగ్యమే కదా, నో ప్రాబ్లం. కానీ కొంతమంది అయితే అసలు చాలా యాక్టివ్గా ఈ ఏజ్లో అంటే ఎస్, మొన్న సింగర్ సునీత ఒక 4 years బ్యాక్ పెళ్లి చేసుకుంది, నాకంటే చాలా పెద్దది. కానీ తను యంగ్గా కనబడతారు. మనము తొందరగా పెళ్లి చేసుకోవడం, పిల్లలు, ఇంకా వాళ్ళకి పెళ్లి చేస్తే మనవరాళ్ళు కూడా వచ్చేస్తారు. అట్లా అనమాట. బయట ఇట్లా చూస్తారు కాబట్టి పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళి ఎప్పుడో అయింది, ఇంత అవసరమా అట్లా అనుకుంటారు. కానీ ఇంకా నా షార్ట్స్ చూసుకొని నిజంగా ఈ సంతోషము 20 సంవత్సరాల క్రింద ఇంకా ఉంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం లైఫ్ అని అనిపిస్తుంది. ఓకే, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నేనైతే రొమాంటిక్ లవ్ స్టోరీ అయిపోయింది, ఇక పార్ట్స్ అన్నీ చూడనవసరం లేదు అని అంటారు కదా, 1 side లవ్స్ బోలెడు ఉన్నాయి మన లైఫ్లో, అవన్నీ చెప్తా, పార్ట్స్ అన్నీ కూడా చూడండి. ఓకేనా, ప్లేలిస్ట్లో పెడతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మీకు అందరికీ నమస్తే.